wants to create a new passport or change the passport for an user in Linux అయితే ఈ వీడియో చివరి వరకు చూసేయండి. దీనికి మనం యూజ్ చేస్తాం passwd కమాండ్. నిన్న మనం చూసాము యూజర్ యాడ్ కమాండ్ చూసాము, అలానే హోమ్ డైరెక్టరీ అంటే ఏంటని చూసాం. ఈ రోజు passwd కమాండ్ గురించి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ passwd అండ్ యూజర్ నేమ్ ఇచ్చారనుకోండి, అది ప్రాంప్ట్ అడుగుతుంది ఎంటర్ ఏ పాస్పోర్ట్ అండ్ రీటైప్ ద పాస్పోర్ట్, అంటే ఆ యూజర్ కి పాస్పోర్ట్ సెట్ చేసినట్టు. అయితే ఎగ్జిస్టింగ్ పాస్పోర్ట్ ని చేంజ్ చేయడానికి కూడా passwd అండ్ యూజర్ నేమ్ యూజ్ చేయొచ్చు, లేదా ఆ యూజర్ తో మీరు లాగిన్ అయి ఉంటే జస్ట్ passwd అని టైప్ చేస్తే ఓల్డ్ పాస్పోర్ట్ అడుగుతుంది, అలానే న్యూ పాస్పోర్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ యూజర్ కి మీరు లాగిన్ డిజేబుల్ చేయడానికి లాక్ చేయడానికి -l అనేది యూజ్ చేస్తారు. లైక్ passwd -l అండ్ యూజర్ నేమ్ ఇస్తే ఆ యూజర్ కి లాగిన్ అనేది డిజేబుల్ అవుతుంది. మరి డిజేబుల్ చూసారు, మరి ఎనేబుల్ ఏంటి? ఎనేబుల్ కి యూజ్ చేస్తాం -u, లైక్ passwd -u అండ్ యూజర్ నేమ్ ఇచ్చారనుకోండి, ఆ యూజర్ కి లాగిన్ అనేది ఎనేబుల్ అవుతుంది. మరి ఆ యూజర్ యొక్క పాస్పోర్ట్ స్టేటస్ ఏంటి అని చెక్ చేయడానికి -s అనేది యూజ్ చేస్తాం. passwd -s అండ్ యూజర్ నేమ్ ఇస్తే ఆ యూజర్ యొక్క పాస్పోర్ట్ డిజేబుల్ లో ఉందా, ఎనేబుల్ లో ఉందా, లేదంటే ఎక్స్పైరీ డేట్ ఏంటని స్టేటస్ అనేది చూపిస్తుంది. ఇలా మనం passwd కమాండ్ యూజ్ చేస్తాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please share to your friends and don't forget to subscribe to my channel. Thank you guys.